అల్లూరి ఉద్యాన కేంద్రంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా అల్లూరు సీతారామరాజు గారి శతవర్ధంతిని ఈరోజు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు, కానీ ఆ ప్రోగ్రామ్ నిర్వహించట్లేదు. ఎన్నికల ఆడవాళ్ళ పడిపోయి అల్లూరు సీతారామన్ కూడా మర్చిపోయారు. కానీ మన అల్లూరు విజ్ఞాన కేంద్రం డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు శతవర్ధంతి కార్యక్రమాన్ని సందర్భంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే సందర్భంలో సిఐటియు ఏర్పడిన రోజు ఈరోజు ఈ 30వ తారీఖు మే 30 సిఐటి ఆవిర్భావ దినోత్సవం, మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాం. మే 30 సిఐటి ఫౌండేషన్ డే. ఈ నేటికి 54 సంవత్సరాలు సిఐటి ఏర్పడి అవుతుంది. ఈ 54 సంవత్సరాల కాలంలో కార్మికులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అనేక విజయాలు సాధించినటువంటి పరిస్థితి. నేడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కార్మికులకి మరింత సంఘటితం చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మనం పోరాటాలే కాదు, కమిటీ వారి ఆధ్వర్యంలో లయన్స్ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో ఈనాడు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి చేసిన వారందరికీ స్వాగతం. వీరందరూ వాళ్ళంటే స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా ఆనందదాయకం. ఇప్పుడు విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రక్తానికి ఎప్పుడూ కొరవగానే ఉంది. కొరత ఎక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో విశాఖపట్నంలో కూడా అదే పరిస్థితి. ఈ కొరతను కొంత నివారించడానికి సిఐటియు నాయకులు కుమార్ గారు, వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈనాడు రక్తదాన శిబిరం నిర్వహించడం, దానికి ఈ కొరతను కొంత తీర్చడానికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే వీరందరూ మిగతా చోట్ల కూడా మిగతా యూనియన్ నాయకులు కూడా ప్రోత్సహించి ఎక్కువ మందిని రక్తదానం చేయటానికి ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ పేరు? నా పేరు రాయల్ ప్రొఫెసర్ దుర్గాప్రసాదరావు, మేనేజింగ్ ట్రస్టీ. నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి ముగింపు ఉత్సవాల్లో అంతర్భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి సిఐటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వచ్చి పాల్గొంటున్నారని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారు ఏ ఆశయం కోసమైతే భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పనిచేశారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. నేటి పాలకులు తిరిగి సామ్రాజ్యవాద విధానాలను ఇక్కడ తీసుకొచ్చి అమలు జరిపేటటువంటి పరిస్థితి, దేశ రక్షణ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నారు. ఈ విధానాలు తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల అల్లూరి ఆశయాలు ముందుకు సాగాలంటే ఈ మొత్తం మనం ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ